హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను రాసిన వారు టీవీఎల్ గాయత్రి గారు. కాళహస్తి దేవాలయం. జనాలు కిటకిటలాడుతున్నారు. గుడి ప్రాంగణంలో ఆఫీస్ రూమ్. టికెట్లు అమ్ముతున్నాడు భాస్కర్. రోజు భాస్కర్కు అదే పని. ఆ రోజు కూడా డ్యూటీ చేస్తున్నాడు. టైం అయిపోయిందని టికెట్ కౌంటర్ మూసేశాడు. మళ్ళీ సాయంత్రం తెరవాలి. గుడిలో అటూ ఇటూ తిరుగుతుంటే ఏడుస్తున్న చిన్న పాప కనిపించింది. పాప ఒక్కతే ఉంది. బెదురు చూపులతో గుక్కపట్టి ఏడుస్తుంది. పాప తల్లిదండ్రులు అక్కడ లేనట్టుగా ఉంది. పాప తల్లిదండ్రుల నుండి విడిపోయినట్టుంది అంటూ మేనేజరు శివకాశికి చెప్పాడు భాస్కర్. శివకాశి పరిగెత్తుకుని వచ్చాడు. సంవత్సరంలోపు పాప ఏడుస్తోంది. ముందు పాపకు తినడానికి ఏమన్నా తీసుకురా అన్నాడు శివకాశి. గబగబా గుడి బయట ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాడు భాస్కర్. పాపకు 2 ఇడ్లీలు పొట్లం కట్టించుకుని వచ్చాడు. మెల్లగా తినిపించు, జాగ్రత్త. పొరపోకుండా మంచినీళ్ళు పట్టు, నేను మైకులో అనౌన్స్ చేస్తాను అంటూ భాస్కర్కు పురమాయించి కదిలాడు శివకాశి. పాపను తీసుకొని ఒక పక్కగా కూర్చోబెట్టుకొని ఇడ్లీ తినిపించాడు భాస్కర్. సాయంత్రం అయింది. పాప కోసం ఎవరూ రాలేదు. పోలీసులు వచ్చారు. పాప ఫోటో తీసుకున్నారు. అయితే పాపను అనాథలు ఉండే హోంకు పంపించాలి. సార్, మీరేమీ అననంటే పాపను నేను ఇంటికి తీసుకువెళ్తాను, ఇన్స్పెక్టర్తో చెప్పాడు భాస్కర్. ఆలోచనగా భాస్కర్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్ రవి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? పాప జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ ఉంటుంది సార్. జాగ్రత్తగా చూసుకుంటాం సార్, వినయంగా బదిలిచ్చాడు భాస్కర్. తల పంకించాడు రవి. భాస్కర్ దగ్గర భయం లేదు సార్, నెమ్మదైన వాడు అని సర్టిఫికెట్ ఇచ్చాడు శివకాశి. సరే, పొద్దున్న సాయంత్రం పాపను మాకు చూపించాలి అన్నాడు రవి. సరే సార్ అంటూ పాపను ఎత్తుకున్నాడు భాస్కర్. అతడికి సంతోషంగా ఉంది. పాప అతడి దగ్గరే ఉంది. ఆఫీస్లో కంప్యూటర్ దగ్గర పనిచేస్తూ కూడా పాపను చూసుకున్నాడు. 4 సార్లు పాపను బాత్రూమ్కి కూడా తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం పాపను ఆఫీస్ రూమ్లో నిద్రబుచ్చి వెళ్ళి దగ్గరలో ఉన్న బట్టల కొట్టుకు వెళ్ళి 2 గౌన్లు, నిక్కర్లు తెచ్చాడు. ఎందుకో పాపను ఎత్తుకుంటుంటే మనసుకు ఆనందం కలుగుతుంది. పాప తనది కాదు. రేపు వాళ్ళ అమ్మా నాన్న వస్తే పాప వెళ్ళిపోతుంది. అయినా ముద్దొచ్చే పాపను ఒకరోజు తన ఇంట్లో ఉంచుకుందామనుకున్నాడు భాస్కర్. ఒక చేత్తో పాపను ఎత్తుకొని మరో చేత్తో పాపకు కొన్న గౌను సంచి పట్టుకొని ఇంటికి వచ్చాడు భాస్కర్. తల్లి వద్దనమ్మ వీధిలోనే కూర్చుని ఉంది. కొడుకు చంకలో పాపను చూసి గబగబా దగ్గరికి వచ్చింది. ఎవర్రా అంటూ పాపను ఎత్తుకుంది. అంతా తల్లికి చెప్పాడు భాస్కర్. బంగారంలా ఉంది పాపాయి అంటూ ముద్దు పెట్టుకుంది వద్దనమ్మ. ఆ రాత్రి పాప నిద్రపోయేదాకా పాపను ఆడిస్తూ గడిపారు తల్లి కొడుకులు. భాస్కర్ తండ్రి వీరయ్య కూడా గుడిలోనే పనిచేసేవాడు. భాస్కర్ ఒక్కడే కొడుకు. చదువు ఎక్కువగా వంట పట్టలేదు అతడికి. పోనీలే, మన దేవుడి దగ్గర పనిచేస్తాడు అన్నాడు శివకాశి. 10th క్లాస్ వరకు ఎలాగో చదివి సర్టిఫికెట్ తెచ్చుకొని గుడిలో చేరాడు భాస్కర్. అతడికి కంప్యూటర్ వర్క్ నేర్పించి తన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నాడు శివకాశి. వీరయ్యకు స్వామీజీలు, సాధువులు అంటే పరమభక్తి. ఎప్పుడూ స్వాముల వెనక తిరుగుతూ ఉంటాడు. కొడుకు ఉద్యోగంలో చేరాక వెళ్ళి నెల్లూరు దగ్గర ఆశ్రమంలో చేరాడు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చి ఇల్లు చూసి వెళుతూ ఉంటాడు. భాస్కరానికి యుక్త వయసు వచ్చాక తన అన్న కూతురు రాధను కోడలుగా చేసుకుందామనుకుంది వద్దనమ్మ. చదువు సంధ్య లేకుండా గుళ్ళో పనిచేసేవాడిని నేనెందుకు చేసుకుంటాను? నాకు తగిన వాడిని నేను వెతుక్కుంటాలే అంటూ నిర్లక్ష్యంగా మూతి తిప్పింది రాధ. మండిపోయింది వద్దనమ్మకు. వెతుక్కోవే, అయిన సంబంధం కాదని మిడిసిపడుతున్నావు. నా కొడుకు బంగారు తల్లి ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది అని మాటకు మాట అంటించింది వద్దనమ్మ. కానీ కొడుకు పెళ్లి చేయడం కష్టమని ఆమెకు తొందరలోనే తెలిసిపోయింది. ఆడపిల్లల కోరికలు వేలను దాటి లక్షలకు పరుగులు పెడుతున్నాయి. మరి చూస్తుండగానే భాస్కర్కు 30 ఏళ్ళు వచ్చాయి. ఒక్క సంబంధము కుదరలేదు. అన్నింటికీ ఆ శ్రీకాళహస్తీశ్వరుడే దిక్కు అనుకుంది వద్దనమ్మ. వర్తమానానికి వస్తే పాప ఇంటికి వచ్చి వారమైంది. ఎవరూ పాప కోసం రాలేదు. వద్దనమ్మ, భాస్కర్లు పాపకు జ్ఞానప్రసూనాంబ అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు.
భాస్కర్ ఇంటికి వస్తే చాలు ప్రసూన పరిగెత్తుకుని వస్తుంది. పాప చిన్న చిన్న అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు పలుకుతుంటే ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు భాస్కర్. అప్పటికి పాప వచ్చి నెల అయింది. ఒకరోజు పోలీస్ స్టేషన్ నుండి పాప తల్లి వచ్చింది అంటూ కబురు వచ్చింది భాస్కర్కు. పాపను తీసుకొని ఆదరాబాదరగా వెళ్ళాడతడు. ఆమె వయస్సు 25 ఏళ్ళుండొచ్చు. తల వంచుకొని బల్ల మీద కూర్చొని ఉంది. పాపను చూడంగానే గబుక్కన వచ్చి ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంది. పాప తల్లిని చూసి చేతులు చాచి తల్లిని హత్తుకుంది. ఆమె పేరు ప్రతిమ. ఇన్స్పెక్టరు రవికి ఆమె కథంతా ఇలా చెప్పసాగింది. సార్, మాది చిత్తూరు. మా నాన్న కిరాణా కొట్లో గుమస్తా, అమ్మ వంటలు చేస్తుంది. నేను కాలేజీలో BA చదివాను. మిషన్ కుట్టడం కూడా నేర్చుకున్నాను. మా నాన్న తెచ్చే సంబంధాలు నాకు నచ్చేవి కావు. నాకు డబ్బున్నవాడిని చేసుకోవాలనిపించేది. అందుకే రమేష్ అనే అతన్ని ప్రేమించాను. అతడు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ఖరీదైన బహుమతులు తెచ్చేవాడు. అతడి ఆకర్షణలో పడి నేను మా అమ్మ వాళ్ళ మాట ఖాతరు చేయలేదు. అతనితో హైదరాబాద్ లేచిపోయి పెళ్లి చేసుకున్నాను. కానీ కొద్ది కాలానికే తెలిసిన విషయం ఏమిటంటే రమేష్ పచ్చి మోసగాడు. అతడు నాలాంటి వాళ్లకు వలవేసి పెళ్లి పేరుతో మోసం చేసి వ్యభిచార గృహాలకు అమ్మేస్తుంటాడని. నేను అతడి నుండి తప్పించుకొని చిత్తూరు వచ్చాను. అప్పటికే నేను గర్భవతిని. అమ్మా నాన్న నా గురించి ఏడ్చినంత ఏడ్చారు. నేను ఇంట్లో ఉంటే మా చెల్లికి పెళ్లి కావటం కష్టమని నన్ను తిరుపతిలో ఉండే మా మేనత్త దగ్గర పెట్టారు. అక్కడే పాప పుట్టింది. పాప పేరు వెన్నెల అని పెట్టుకున్నాను. మెషిన్ కుట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మా అత్త దగ్గరే ఉంటున్నాను. అయితే మా అత్త తోటికోడలు కొడుకు సుభాష్ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అతడికి పాపను చూసుకోవడం ఇష్టం లేదు. పాపను అనాథాశ్రమంలో వదిలేయమని, సుభాష్ను పెళ్లి చేసుకొని హాయిగా ఉండమని మా అత్త పోరు పెడుతుంది. అత్తకు తోడుగా మా అమ్మ నాన్న కూడా బలవంతం చేయసాగారు. నేను ఒప్పుకోలేదు. ఒక్కరోజు నేను బజారుకు వెళ్ళాను. వచ్చేసరికి పాప లేదు. నేను అత్తను అడిగితే ఆవిడ తనకు తెలియదంది. అప్పటి నుండి పాప కోసం ఫ్రెండ్స్ సహాయంతో వెతుకుతున్నాను. ఇప్పటికీ పాప ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను. ప్రతిమ చెప్పింది ఓపిగ్గా విన్నాడు ఇన్స్పెక్టర్ రవి. నువ్వు చెప్పింది నిజమని నమ్మేదెలా? ముందు DNA టెస్ట్ చేయిస్తాము. పాప నీ కూతురని రిపోర్ట్స్ వస్తే నీకు అప్పచెప్తాము. ఒప్పుకుంది ప్రతిమ. బ్లడ్ టెస్ట్కు తీసుకున్నారు అధికారులు. రాత్రికి ఎక్కడ ఉండాలి? మా ఇంటికి రండి. మా అమ్మ కూడా ఉంటుంది ప్రతిమతో చెప్పాడు భాస్కర్. అలా ఆ రోజు ప్రతిమ భాస్కర్ ఇంటికి వచ్చింది. ఆ రాత్రి పాపను పట్టుకొని నిశ్చింతగా నిద్రపోయింది ఆమె. రిపోర్ట్స్ వచ్చాయి. పాప DNA, ప్రతిమ DNA ఒకటే అని చెప్పారు అధికారులు. మళ్ళీ మీ వాళ్ళ దగ్గరికే వెళ్తావా? ప్రతిమను అడిగింది వర్ధనమ్మ. ఎక్కడికి వెళ్తాను? ఒక్కదాన్ని. ఎక్కడ ఉన్నా సమస్యలే. ఇక్కడే ఉండు. మా పక్క ఇంట్లో మేడ మీద గది ఖాళీగానే ఉంది. వర్ధనమ్మను చూస్తే ధైర్యంగా ఉంది ప్రతిమకు. ముఖ్యంగా పాపను ఎత్తుకుంటూ ఆడిస్తూ ఉన్న భాస్కర్ను వర్ధనమ్మను చూశాక లోకంలో ఇంత మంచి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఏ బంధుత్వము లేకపోయినా తన బిడ్డను నెల రోజులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. వాళ్లకు చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణము తీరదు. అక్కడే ఉండిపోయింది ప్రతిమ. వారం తర్వాత ప్రతిమ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు ప్రతిమ. మేమేమన్నా దానికి హాని చేశామా? పిల్లల జీవితం బాగుండాలని కోరుకోవటం తప్పేనా? ఆక్రోశపడ్డారు వాళ్ళు. మీకు మీ కూతురంటే ప్రేమ ఉన్నట్టే ప్రతిమకు కూడా తన పిల్ల అంటే ప్రేమ ఉండటం సహజం. ఇంకా కొంతకాలం ఓపిక పడితే ప్రతిమ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. లేదంటే పాప పెద్దదయ్యి ప్రతిమను జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎవరు చూడొచ్చారు? నా కొడుక్కు ఇంతవరకు పెళ్లి కాలేదు. మా ఆయన సన్యాసిలాగా వెళ్ళిపోయాడు. వీడి గురించి దిగులుగా ఉంటుంది. ఏం చేస్తాం? భగవంతుడు ఎలా రాసి పెట్టాడో మనకు తెలియదు. వాళ్ళను సమాధానపరిచింది వర్ధనమ్మ. వాళ్ళు తిరిగి చిత్తూరుకి వెళ్ళిపోయారు. ప్రతిమ పని చేస్తుంటే పాపను చూసుకునేది వర్ధనమ్మ. పాపకు ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చిపెడతాడు భాస్కర్. సంవత్సరం గడిచింది. ప్రతిమ, భాస్కర్ అప్పుడప్పుడు పాప భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.
ఒకరోజు వద్దనమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. గుడిలో ఉన్నాడు భాస్కర్. ప్రతిమ వద్దనమ్మను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి చూపించింది. బీపీ పెరిగింది అన్నాడు డాక్టర్. ఇంటికి వస్తూ మనసులో ఏదైనా దిగులు ఉందా ఆంటీ అడిగింది ప్రతిమ. వీడి గురించే ప్రతిమ. నేను కళ్ళు మూస్తే వాడికి దిక్కెవరు అనే ఆలోచనే. మౌనంగా ఉంది ప్రతిమ. ప్రతిమ ముఖం చూసింది వద్దనమ్మ. మెల్లగా గొంతు విప్పింది. నువ్వు ఆడపిల్లవి, పైగా ఒక పెళ్లి విషయంలో దెబ్బతిన్న దానివి. నువ్వు పైకి చెప్పలేవు. మా వాడికి నువ్వంటే ఇష్టముంది, కానీ బయటపడడు. పాప అంటే ప్రాణం, కానీ చనువు తీసుకోడు. నువ్వు చెప్పు, నా దగ్గర మొహమాటం వద్దు. మా వాడంటే ఇష్టమేనా? వద్దనమ్మ మొహం వడిలిపోయి ఉంది. భర్త దూరంగా ఉంటాడు. కొడుకు మంచివాడే కానీ మొహమాటస్తుడు. ఆమెకు కొడుకు గురించి దిగులు. తల వంచుకొని ఆలోచిస్తూ ఉంది ప్రతిమ. జీవితమంతా ఒంటరిగా పాపతో జీవితాన్ని గడపాలంటే భయం వేస్తూ ఉంటుంది తనకు. తోడుగా భాస్కర్ ఉంటే అతడు ఎక్కువ చదువుకోలేదు, సంపాదన అంతంత మాత్రం. అయితేనే పొదుపుగా బ్రతికితే సరిపోతుంది. అన్నింటికంటే వెన్నెల అంటే పిచ్చి ప్రేమ. అది చాలదు. వద్దనమ్మ చెయ్యి పట్టుకుంది ప్రతిమ. ఆమె కళ్ళల్లో నీళ్లు. నాకిష్టమే ఆంటీ అంది నెమ్మదిగా. ఇంకేమీ చెప్పాల్సింది లేదు. ఒక నెల రోజులకు పక్కింటి మేడ మీద గది ఖాళీ చేసి భాస్కర్ ఇంటికి వచ్చింది ప్రతిమ. తన ఇంటికి నిజంగా వెన్నెల వచ్చిందనుకుంది వద్దనమ్మ. శుభం.